అయితే రాష్ట్రం మొత్తంలో మరి పరిస్థితి ఎట్లా ఉందో మీరు చూస్తూ ఉన్నారు. నిన్న మొన్న నేను కొన్ని జిల్లాల పర్యటనలో పోయాను. మొన్న నాగర్ కర్నూల్లో నిజంగా బాధ అనిపించింది. ఒక 2 నెలల పాపని, అమ్మాయిని మరి అక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులు వారి అహంకారంతో ఒక చిన్న పాప, 2 నెలల పాప, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ నాయనమ్మ గుడిలోకి పోతామంటే గుడిలోకి పోనీయకుండా ఆపి గొడవ పెట్టుకొని చివరికి ఆ గొడవలో ఒక 2 నెలల పాప ప్రాణం తీసినారు. ఈ రోజు వరకు పోలీసులు వాళ్ళ మీద కేసు పెట్టింది లేదు, కనీసం వాళ్ళని పట్టుకొని లోపల పెట్టింది లేదు. అట్లా నడుస్తూ ఉంది ఇవాళ ఈ రోజు ఈ రాష్ట్రంలో అరాచక పాలన. కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ఆనాడు మన స్లోగన్ అభివృద్ధి సంక్షేమం 2 జోడెద్దుల మాదిరిగా మనం తీసుకుని పోయేది. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో జోడెద్దులు ఏవయ్యా అంటే అవినీతి, అరాచకం. పోలీసోళ్ళు, గూండాలు, అధికార మత్తులో ఉండే కాంగ్రెస్ నాయకులు ఇష్టారీతిన వ్యవహారం చేస్తున్నారు. నేను కోదాడ పోయినా. కోదాడలో ఎంత ఘోరం అంటే ఒక దళిత బిడ్డ కర్ల రాజేష్ అని 30 ఏళ్ల పిల్లోడు, పెళ్లి కూడా కాల, తీసుకుపోయి ఎంత కొట్టినారంటే పోలీసు వాళ్ళు. ఆయన చేసిన తప్పేందయ్యా అంటే ఏమిలే, కేవలం మన మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పలేదు ఏదో కేసులో, చెప్పాలా అని చెప్పి బలవంత పెడితే చెప్పకపోతే ఎంత కొట్టినారంటే కొడితే చివరికి ఆ పిల్లోడు చచ్చిపోయినాడు. కస్టడీ లాకప్ డెత్. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోయాం, ఒక దళిత కుటుంబాన్ని. మొన్న నాగర్ కర్నూల్లో ఈ ఉదంతం. నిన్న ఖమ్మంలో వెలుగుమట్ల అనే ప్రాంతం ఉంది, మొత్తం కూలగొట్టినారు. 900 కుటుంబాలను రోడ్డుని పడేసినారు. ఇవాళ ప్రాంతానికి పోతే ఆ శిథిలాలు చూస్తుంటే అక్కడెక్కడో గాజా అని ఉంటుంది. ఆ గాజాలో ఎట్లయితే మొత్తం ఇల్లు శిథిలాలు చేసినారో బాంబులేసి, ఆ పరిస్థితి ఈరోజు కనబడతా ఉన్నది. మన కేసీఆర్ గారేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలా, పల్లె ప్రకృతి వనాలు కట్టాలా, అట్లాగే బ్రహ్మాండమైన మంచి కార్యక్రమాలు చేయాలా, వైకుంఠ ధామాలు కట్టాలా, డంప్ యార్డులు కట్టాలా, వాటర్ ట్యాంకులు కట్టాలా, ఇంటి ముందు నల్లా పెట్టాలా. ఈ లైన్లో కేసీఆర్ గారు ఆలోచిస్తే వీళ్ళేమో ఉన్న ఎట్లా కొట్టాలా, ఉన్న వాటిని ఎట్లా తగలబెట్టాలా, ఉన్న వాటిని ఎట్లా కూలగొట్టాలా, ఆ పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. చివరికి చెక్ డ్యాములు పేల్చేస్తున్నారు. అది చెక్ డ్యాములు పేల్చేంత దుర్మార్గమైన పద్ధతి బహుశా భారతదేశంలో ఎక్కడ ఉండదు. ఇసుక కోసం, దేనికోసం అంటే చెక్ డ్యాములు ఉంటే నీళ్ళు ఆగుతున్నాయి, నీళ్ళు ఆగితే ఇసుక తోడుకొని కష్టమవుతుంది కాబట్టి చెక్ డ్యాములు పేల్చేస్తే ఇసుక బ్రహ్మాండంగా దోచుకోవచ్చు అని చెప్పి చెక్ డ్యాములు పేల్చేస్తూ ఉన్నారు. నేను మీ దేవరకద్రలో, మీ పక్కుండే నియోజకవర్గంలో మహానుభావుడు సర్పంచ్ గారు, కాంగ్రెస్ ఆయన, కొత్త ఆయన, పల్లె ప్రకృతి వనంలో 200 చెట్లు ఉంటే చెట్లు మొత్తం సాఫ్ చేసినాడు. ఏం చేస్తావయ్యా ఆడ అంటే అది బిల్డింగ్ కడతాడంట. ఇంకా ఆయన ఊళ్ళో జాగలేదంటే ఆడ కట్టనికే ఉన్న పల్లె ప్రకృతి వనం పెట్టిన చెట్లు వాడిని కొట్టేస్తాడా? అట్లాంటి పరిపాలన ఈరోజు రాష్ట్రంలో నడుస్తూ ఉన్నది. సరే, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఒకటి మీకు తెలుసు. మొన్న రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పారు, ఆయన పాపం ఏం దాసుకోడు, చాలా నిజాయితీ గల మోసగాడు ఆయన. చాలా నిజాయితీగా చెప్పినాడు ఆయన. 1000 కోట్లు గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇచ్చే సత్తా ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఉంది అని చెప్పినాడు. మరి 1000 కోట్లు ఇవ్వాలంటే పేదోళ్ళు గుడిసెలు గుల్చాలి కదా, పేదోళ్ళు భూములు గుంజుకోవాలి కదా. గుంజుకునైనా సరే మొత్తానికైతే ఇవాళ 1000 కోట్లు చేయాలా, నా కుర్సీ కాపాడుకోవాలా, ఇదే స్లోగన్తో చక్కగా ఈ ప్రభుత్వం మరి పనిచేస్తూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అయితే నేను చెప్పాల్సిన పని లేదు. ఏ ఒక్కరికి ప్రభుత్వం న్యాయం చేయాలి. 6 గ్యారెంటీలకేమో మంగళం పాడినారు, గోరి కట్టినారు. మరి ఈరోజు కొత్త డ్రామాలు, కొత్త వేషాలు వేసుకుంటూ నడుస్తూ ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ రాష్ట్రంలో ప్రజలు, ముఖ్యంగా మీ నడిగడ్డలో ఏదైతే స్ఫూర్తి ఉందో ఆ నడిగడ్డ స్ఫూర్తి రాష్ట్రం మొత్తం పాకాలి. రాష్ట్రం మొత్తం కూడా నడిగడ్డని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎన్నిక ఏదైనా ఎగిరేది మాత్రం గులాబీ జెండా అన్నట్టుగా ఇవాళ నడిగడ్డలో, అది మున్సిపల్ ఎన్నికైనా, పంచాయతీ ఎన్నికైనా, శాసనసభ అయినా, శాసన మండలి అయినా అన్నిట్లో మీరు గెలిపించుకున్నారు. నాకు విశ్వాసం ఉంది, రేపు మళ్ళీ తప్పకుండా నడిగడ్డలో జిల్లా పరిషత్ వచ్చినా, లేదంటే సొసైటీ ఎన్నికలు వచ్చినా, లేదంటే మళ్ళీ శాసనసభ ఎన్నికలు వచ్చినా తప్పకుండా వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో, విజయుడి గారి నాయకత్వంలో మళ్ళీ గులాబీ జెండా ఎగురుతుందనే విశ్వాసం నాకుంది. కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని 2 ఏళ్ళు ఇబ్బంది పెడతారు, ముందే చెప్తున్నాను నేను. అలంపూర్, ఐజా వాళ్ళు, కౌన్సిలర్లు, మీరు గుర్తుపెట్టుకోండి, 2 ఏళ్ళు ఇబ్బంది ఉంటుంది. కానీ సినిమాల్లో కదా లాస్ట్ హీరో వచ్చినట్టు మళ్ళీ కేసీఆర్ గారు 2 ఏళ్లలో వచ్చేస్తాడు. లేక 3 ఏళ్ళు మళ్ళీ మీరు లాస్ట్ టర్మ్ మాత్రం, లాస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ టర్మ్ అంటే చివరి దశ 3 ఏళ్ళు మాత్రం బాగుంటుంది. ఇంటర్వెల్కి ముందంతా వాళ్ళు, ఇంటర్వెల్ తర్వాత మనం, ఇంటర్వెల్ తర్వాత అంతా మళ్ళీ మన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ దాకా ఏముంటాయి, కష్టాలు ఉంటాయి కదా, అవి కొన్ని ఉంటాయి. ఇంకా మీకు ఫోన్లు వస్తాయి, ఇంకా అను వచ్చేయండి మీరు వచ్చేయండి కాంగ్రెస్లోకి, ఏం చేస్తారు మీరు ఆడుండి, అభివృద్ధి చేస్తాం, గడిది గుడ్డు చేస్తామని చెప్తారు. అభివృద్ధి లేదు, ఏమీ లేదు. వాళ్ళు దోచుకోవడానికి పుట్టినారు.